రాత్రి 9 గంటలకి మార్నింగ్ వాక్ చేస్తావా లేదంటే నన్ను ఎందుకు రమ్మన్నావో చెప్తావా? చూడు అభిజిత్, ఏం తెలియనట్టు మాట్లాడద్దు. ఎందుకు రమ్మన్నా అసలు నీకు తెలీదా? తెలుసు, నీ చేత్తో నాకు టీ పెట్టివ్వడానికి. అరే, నా చేత్తో వేసే టీ నువ్వు ఎన్ని రోజులు తాగుతూనే ఉంటావు చెప్పు. నేను ఎందుకు ఇక్కడికి నిన్ను రమ్మన్నానంటే, ఇకపై నువ్వు ఎప్పుడొచ్చినా ఇక్కడికి శ్రేయా చేతులతో నువ్వు టీ తాగాలని అనుకుంటున్నా. ఇందులో ప్రాబ్లం ఏంటి? నాకు శ్రేయ పెట్టిన టీ తాగాలనిపిస్తే తిన్నగా నేను శ్రేయ ఇంటికే వెళ్తానే. అరే, ఏంటి కామెడీగా ఉందా నీకు? ఆ అబ్బాయి శ్రేయాని చూడ్డానికి రాలేదని నేను చాలా సంతోషపడ్డాను, కానీ... అరే, ఇలా చూడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు అస్సలు అర్థం కాలా. సరే, శ్రేయ నిన్ను పిలిచి ఏదైనా చెప్పిందా? ఒకవేళ శ్రేయ పెళ్లి ఖాయమైపోయిందని తనకి తెలిసిపోయిందా ఏంటి? అదేంటంటే, శ్రేయ నా ఫోన్ అసలు అటెండ్ చేయట్లేదు. ఇంకా ఇంతవరకు తను అలా చేసిందే లేదు. ఈరోజు ఆఫీస్కి కూడా రాలేదు తను. పూర్వీ తనకి ఒంట్లో బాగాలేదని చెప్తూ ఉండింది. నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే, ఇంకేదో విషయం ఉంది, ఏదో ఒక విషయం ఉంది. ఇలా చూడు, ఈ విషయమే నీకు అర్థం అవ్వాలనుకుంటున్నా. ఇలాంటి విషయంలో సమయాన్ని వృధా చేయకూడదు. ఇలాగే ఇంతకు ముందు కూడా నీ లైఫ్లో ఆ పూర్వీ ఉన్నప్పుడు ఇలాగే టైం వేస్ట్ చేస్తా. అయ్యో అభిజిత్, ఆ రోజు పరిస్థితి వేరు. ఆ రిలేషన్షిప్ ఎందుకు పోయిందంటే మాలో అండర్స్టాండింగ్ లేదు. అలాగే మీ ఇద్దరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం నీకు శ్రేయ మధ్య అండర్స్టాండింగ్ ఉందా ఏంటి? అది శ్రేయ విషయం అంటే అది వేరు. షీ ఈజ్ సచ్ ఎ ప్యూర్ సోల్. ఇంకా నిజం చెప్పాలంటే తనంటే ఒక అమ్మాయిని నా జీవితంలో నేను చూడలేదు ఇప్పుడు. సరే, ఈ విషయం తనకి ఎప్పుడు చెప్పబోతున్నావు? తను నిన్ను వదిలేసిన తర్వాత? తను నన్ను వదిలేస్తుందా? కాదు 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 నా ఉద్దేశం ఏంటంటే, నీకు... లేదు, లేట్ ఏం కాలేదు కదా? కానే కాదు. అమ్మయ్యా, ఇంకేం లేదు కదా. రేపే నేను శ్రేయతోటి నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పిపోతున్నా. రేపా? అంత తొందర ఎందుకు? అరే, నువ్వే కదా చెప్పావు తను వదిలేసి వెళ్ళిపోతుందని. అది నిజమే. అక్కడే కదా పెద్ద సమస్య ఉంది. ఒకవేళ శ్రేయ పెళ్లికి ఒప్పుకుందన్న విషయం దయాకి తెలిసిందంటే ఖచ్చితంగా తను తట్టుకోలేడు. పంపి, ఇంకా ఎంత దూరం నడవాలి? ఇక నడవడం నా వల్ల కాదురా. మనం అక్కడికి వెళ్ళడానికి ఇంకా 15 కిలోమీటర్లు ఉన్నాయి. 15 కిలోమీటరా? నా వల్ల కాదురా. ఆల్రెడీ నా పరిస్థితి అస్సలు బాలా. ఇంతకు ముందే నీకు చెప్పాను కదా నేను రావద్దని. రే, అదే వచ్చేసావుగా. సారీ, మీ మూడ్ని చెడగొడుతున్నా. రే, కాసేపు కూర్చుని వెళ్దాంరా. అలా చేయలేవురా. ఇంకా ఎంత దూరం ఉందో తెలుసా? సూర్యాస్తమయం అవుతోంది, చీకటి పడేలా ఉంది. త్వరగా బయలుదేరు, విశ్రాంతి తీసుకోవాలంట. పంపి, పంపి, ఇంత వేగంగా నడవకురా. పంపి, 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 పంపి. రే, ఈడెక్కడికి వెళ్ళాడ్రా? చాలా దూరం వెళ్ళిపోయాడే ఏంటి? అరే లేదురా,
వాడేమైనా అంత వేగంగా వెళ్ళాడేంటి? ఒకవేళ దారి తప్పిపోయాడో? వాడు దారి ఎలా తప్పిపోతాడు? అయినా వాడు లోకల్ గైడే కదా. వాడిని కనిపెట్టాలరా. పంపే 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 పంపి పంపే పంపే పంపి పంపే. సరే వదలండి, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. వాడిని వదిలేసి రండి. ఏంట్రా ఇది? అసలు ఎలా వదిలేసి వెళ్ళి ఉంటాడు? వాడిని మనం కలుస్తాం కదా, అప్పుడేంటో తెలుసుకుందాంలే. ఇప్పుడేం చేద్దాం? రే, నేను చెప్పేది వినండిరా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరేమంటారు? అదంతా సరే, ఎటేపు వెళ్దాం? మనం అడవి మధ్యలో ఉన్నాం. రే, మన క్యాంపు ఇటువైపే ఉందనిపిస్తోంది. మనం ఇటువైపు వెళ్దాం. నీకు ఖచ్చితంగా తెలుసా? ఏదో ఒకవైపు వెళ్ళి తీరాల్సిందే. రాత్రి దాకా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండలేం. రండి, ఇటువైపే వెళ్దాం. రండి. పదరా. నాకు చాలా భయంగా ఉందిరా. భయపడకురా, త్వరగానే వెళ్ళిపోదాం. భయపడకుండారా. వాళ్ళని పూర్తిగా వెతికేశాము. వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు దొరకలేదు. తెలీదా? ఛా! మీకు తెలుసా వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని? మనం ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి, మీడియాకి ఏం సమాధానం చెప్పాలి? తను లావణ్య కదా? నా తమ్ముడు ఎక్కడా? మిమ్మల్ని అడుగుతున్నాను, నా తమ్ముడు ఎక్కడా? 4 గంటల సేపు తన ఫోన్కి ట్రై చేస్తున్నాను. తను ఎక్కడా? మేమేం చేయలేదు, వాళ్ళే కనపడలేదు. కనిపించట్లేదంటే ఎలా కనిపించకుండా పోతాడు? ఖచ్చితంగా మీరే ఏదో చేసి ఉంటారు. మీకు డబ్బులు కావాలి కదా? యు గైస్ వాంట్ మనీ? మ్యామ్ కామ్ డౌన్. మ్యామ్ ప్లీజ్ కామ్ డౌన్. ఎంత డబ్బులు కావాలో చెప్పండి. ఒప్పుగా ఉండమ్మా, ఒక్క నిమిషం నేను మాట్లాడతా. మా అన్నయ్య పిల్లలు ఎక్కడా? సార్, అది వాళ్ళ ముగ్గురు అడవిలో దారి తప్పిపోయారు. అలా ఎలా వెళ్తాడు? మీ గైడ్ వాళ్ళతో వెళ్ళలేదా? గైడు అది సార్, మీ గైడ్ ఎక్కడికి వెళ్ళాడు? తను అదిగో ఆ టెంట్లో ఉన్నాడు. దివ్య, వంశీ ఫైల్ని చెక్ చేశాను. దీని హెడ్ క్వార్టర్స్కి పంపించండి. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్రేయ, నీతో కాస్త మాట్లాడాలి. ఆ ఫైల్ని ఇప్పుడే నేను హెడ్ క్వార్టర్స్కి పంపించాను. నేను ఫైల్ విషయం గురించి కాదు, నీ మనసు గురించి మాట్లాడాలి. నా మనసు గురించా? నా మనసుకి ఏమైంది? ఇలా చూడు శ్రేయ, నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు, కానీ నువ్వు పెళ్లికి ఎలా ఒప్పుకున్నావో నాకు తెలియట్లేదు. పూర్వి, నాకు ఎప్పుడో ఒకసారి పెళ్లి జరగాల్సిందే కదా. సిద్ధార్థ్ మంచివారు, అమ్మా నాన్నకు కూడా నచ్చాడు. ఆయనకి నేను సిఐడి పనిచేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మరి దయా సార్, ఆయన పరిస్థితి? ఆయనకి నేనంటే ఇష్టం లేదు. అలా అని నీతో చెప్పారా? కానీ ఆయన నేనంటే ఇష్టం అని కూడా నాతో చెప్పలేదుగా. మరి నువ్వు కూడా ఆయనతో చెప్పలేదుగా? నేను చెప్పలేదు, కానీ ఆయనంటే నాకు ఇష్టం అని ఇండైరెక్ట్గా ఎన్నోసార్లు నేను తెలియపరిచాను. వదిలే పూర్వి, మా బంధానికి ఇక ఎలాంటి అర్థం లేకుండా పోయింది. శ్రేయ,
నిజమైన ప్రేమ అదృష్టవంతులకే దొరుకుతుంది. దాన్ని నాశనం చేసుకోవద్దు. ఓర్ నాయనో, ఒకవేళ ఇద్దరు మాట్లాడితే ఏమవుతుందో తెలియట్లేదే. హలో సార్. హాయ్. హలో హలో. అబ్జద్, ఆ కేసు నీకు గుర్తుందా? అది సెకండ్ వరల్డ్ వార్లో రైఫిల్తో ఒక హత్య జరిగిందే ఆ కేసు. అది కేస్ నంబర్ నాకు గుర్తు రావట్లేదు. నీకేమైనా గుర్తుందా? అది సెకండ్ వరల్డ్ వార్ అంటే ఎప్పుడు జరిగింది? అది శ్రేయ, అరే ఇదిగో సెకండ్ వరల్డ్ వార్ రైఫల్. నీకు తనకి మధ్య ఈ థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడు మొదలైంది? నిన్న ఫోన్ చేస్తే అటెండ్ చేయలేదని టెన్షన్ అయిపోయావు, కానీ ఇప్పుడు నీ ముందే కదా ఉంది, మాట్లాడలేకపోయావా? ఇటు చూడు, ఇవన్నీ చెప్పడానికి నాకు ధైర్యం చాలదు. అందుకని నా మనసులో ఉన్న విషయాన్ని ఈ లెటర్లో రాస్తాను. ఓహో, లవ్ లెటరా? ఇటు చూడు అభిజిత్, నేనేం రొమాంటిక్ టైప్ అయిన వ్యక్తిని కాదు. నేనేదన్నా చెప్పి అది వేరే విధంగా పోయి దానికి బదులు లెటర్ రాయడం ఎంతో మేలు కదా. ఎవరు చెప్పారు నువ్వు రొమాంటిక్ పర్సన్ కాదని? ఇలా లవ్ లెటర్ రాయడం కంటే పెద్ద విషయం ఇంకోటి ఉంటుందా? మెల్లిగా మెల్లిగా మాట్లాడు, ఎవరన్నా వింటారేమో. అరే పడితే పడని, లవ్ చేస్తే ఎందుకు భయపడాలి? ఓ అలాగా, అయితే నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏంటి? నేను రాసిన లెటర్ ఉంది కదా, అది నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి శ్రేయ దగ్గర ఇవ్వాలి. లెటర్ని నేను? ప్లీజ్. అరే నేనివ్వడం, నువ్వేం చేస్తున్నావు? అరే, శ్రేయకి నిశ్చితార్థం అయిపోయిందని ముందే చెప్పుండాలి. ఒకవేళ ఈ లెటర్ని తీసుకెళ్ళి తనకిస్తే వాళ్ళింట్లో గొడవ అవుతుంది. ఎందుకు లేని ఇవ్వకపోతే దయ్యా, ఇప్పుడేం చెయ్యాలి? హే మిస్టర్, నా తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడు గాని తిరిగి రాకపోతే? చెప్పు రతన్, పొరపాటును కూడా జుబ్రీలాల్ శేర్షిని మాత్రం తీసుకోకు. చెప్పింది అర్థమైందా? తీసుకుంటే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడేం జరుగుతోంది? త్వరగా కానీ చెప్పించాడు దీన్ని పాతాలి. నాకు తెలుసు. త్వరగా ఈ పని పూర్తి చేసి ఇక్కడి నుంచి బయలుదేరదాం. వీడికి విషయం ఇచ్చి ఉంటారు. చూడండి, లిప్స్ బ్లూ కలర్లో మారాయి. అవును సార్, కానీ ఎలా విషయం ఇస్తారు సార్? ఇక్కడ తినే ఐటమ్స్ ఏమీ లేవు. ఒకవేళ విషాన్ని ఈ నీళ్ళ ద్వారా ఇచ్చుంటారా? లేదు నిఖిల్, ఇటు చూడు,
చేతిలో ఈ వైపులో నీలిగా ఉంది చూడు, తరువాత ఈ సూది గుర్తులు. విష ఇంజెక్షన్తో వీడిని చంపి ఉన్నారు. కానీ ఆ చోట్లో ఎవరు ఇంజెక్షన్ వేయగలరు? సార్ ఒకవేళ అది ఇంజెక్షన్ కాకుండా ఒక పిన్ అయి ఉంటే, విషం పిన్ తినికి తెలియకుండా గుచ్చుంటే? అలా అయితే ఆ హంతకుడు పంపీకి తెలిసిన వారే ఉంటారు. మీరిద్దరూ ఒక పని చేయండి, ఈ టెంట్ని బాగా చెక్ చేయండి. నేను బయట వాళ్ళతో విచారిస్తాను. సార్. క్యాంప్కి వచ్చిన తర్వాత పంపి మీ దగ్గర ఏదైనా చెప్పారా? లేదు సార్, ఏం చెప్పలేదు. కానీ ఆయన ఎక్కువగా బాధపడుతూ ఉన్నాడు. వాడితో పాటు ఉన్న ముగ్గురు కనపడకుండా పోయారు. దీని మధ్య వాడిని చూడడానికి ఎవరైనా వచ్చారా, లేదా వాడు ఎవరైనా చూడడానికి వెళ్ళారా? అవును సార్, 1 గంట బయటికి వెళ్ళారు. అది కానీ నాకు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. సార్ పంపి వాలెట్లో ఇది దొరికింది, ఎల్ఆర్ క్యాబ్ రెసిప్ట్ దొరికింది సార్. పంపి టాక్సీలో ఎక్కడికి వెళ్ళాలని ఉన్నారో మీకు తెలుసా? లేదు సార్, తను ఆ విధంగా ఏమీ చెప్పలేదు. నిఖిల్, ఈ టాక్సీ సర్వీస్కి కాల్ చేసి వివరాలు తెలుసుకో, టాక్సీని ఎక్కడికి బుక్ చేశారనేది. సార్ ఈ మాస్క్ దొరికింది. ఈ మాస్క్ వెనకాల జూలై 25 4:30 అని వేశారు. ఈరోజే జూలై 25. మీలో ఎవరికైనా ఈ మాస్క్ గుర్తుందా? హలో అని చెప్పండి. ఎల్ఆర్ క్యాబ్? అవును సార్. చూడండి, నేను పంపి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మధ్యాహ్నం 2 గంటకి ట్యాక్సీ బుక్ చేశాను. ఒక నిమిషం చెక్ చేసి చెప్తాను. అవును సార్, షేర్గట్ వెళ్ళడానికి. షేర్గర్ వెళ్ళడానికి. సార్ మీరు చెప్పిన చోటికి ట్యాక్సీ వస్తుంది సార్. చూడండి, నేను ఎందుకో ఫోన్ చేశానంటే ట్యాక్సీని క్యాన్సిల్ చేసుకోండి. మా ప్లాన్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. పంపి ఇల్లు షేర్గర్లోనే ఉంది? లేదు సార్, తను ఇక్కడే ముంబైలోనే ఉంటున్నాడు. తన ఫ్రెండ్స్, తన రిలేషన్ ఏమో తెలీదు సార్. సరే, ఒక విషయం చెప్పండి, ట్యాక్సీలో షేర్గర్ వెళ్ళడానికి దాదాపు ఎన్ని గంట పడుతుంది? దాదాపు ఒక 2 గంటలు అవ్వచ్చు సార్. 2 గంటలు. మాస్క్లో జూలై 25 4:30 అని రాస్తుంది. అలా అయితే మాస్క్లో రాసినట్టు పంపి ట్యాక్సీలో షేర్గఢ్ వెళ్ళడానికి ఉన్నారు. కానీ ఎందుకు? సార్, ఇది సడన్గా జరిగి ఉండదు సార్. పంపి షేర్గఢ్కి ట్యాక్సీ బుక్ చేసి తర్వాత షేర్గఢ్ వెళ్ళడానికి మధ్యలో ఇలాంటి ఒక సంఘటన. ఇది అనుకోకుండా జరిగిందా లేక కావాలని చేశారా అని మనం కనిపెట్టి తీరాల్సిందే. దాడి ఎక్కడ జరిగింది? అవును సార్, ఇక్కడే. సరే, ఆ సమయంలో నువ్వెక్కడున్నావు, ఆ రౌడీలు ఎక్కడున్నారు? సార్, నేను ఆ సమయంలో అక్కడ దాక్కున్నాను. అప్పుడు అక్కడ వాళ్ళు గొయ్యి తీసి ఏదో పాతి పెడుతున్నారు. సిఐడి వాళ్ళకి మా గురించి చెప్దామని అనుకున్నావా నువ్వు? అయితే దీనికి అర్థం 4వ వ్యక్తి కూడా ఇక్కడ ఒకడు ఉండే ఉంటాడు. వాడి 2 రౌడీల్ని కొట్టాడు. దానికంటే మంచి విషయం ఏంటంటే దినేష్ గట్టిగా అరిచినందువల్ల ఆ బాక్స్ని బయటికి తీయలేకపోయారు. ఒక పని చేయండి, సోలంకిని పిలవండి, బాంబ్ స్క్వాడ్ని పిలవండి. దీని కథ తేల్చేద్దాం. ఆ బాక్స్లో ఏముందో చూద్దాం. ఇటు చూడండి, ఇక్కడ మొబైల్ నెట్వర్క్ లేదు. పాపం ఆ వ్యక్తి వల్ల అందువల్లే సహాయం కోసం ఫోన్ చేయలేకపోయాడు. సార్, ఈ చోటులో అడవి జంతువుల ఆనవాళ్లు ఏమీ లేవు. ఈ పని చేసింది జంతువులు కాదు, ఖచ్చితంగా మనిషి పని అయి ఉంటుంది. మనిషి పని. ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకో 25 కిలోమీటర్లే సార్. మీరు టైర్డ్ అయ్యారా? ఖచ్చితంగా లేదు. సిఐడి ట్రైనింగ్ ఈ ట్రెక్కింగ్ కంటే చాలా కష్టమైనది.
సార్ ఇలా చూడండి, ఫీవర్ టాబ్లెట్స్. సార్ ఈ టాబ్లెట్స్ నిన్న ఉదయం మేము అబ్బాయికి ఇచ్చాం సార్. షోరా? అవును, దీని మీద చూడండి, మా కంపెనీ పేరు కూడా రాసుంది, బీహెచ్ అని, అంటే బ్లూ హిల్స్. అయితే ఇంతవరకు వాళ్ళు కరెక్ట్గా వచ్చి ఉంటారు. ఏదైనా జరిగిందంటే ఈ తర్వాతే జరిగి ఉంటుంది. లెట్స్ గో. చాక్లెట్ ర్యాపర్, ఇందులోనే వీళ్ళ కంపెనీ గుర్తు ఉంది. మేనేజర్ సార్, ఈ షూ ఎవరిదో తెలుస్తుందా? ఈ షూ లక్షది సార్. ఖచ్చితంగా లక్షిదా? అవును సార్. అయితే ఏది జరిగినా ఇక్కడ పక్కనే జరిగి ఉంటుంది. లెట్స్ గో. సార్ ఇంతకు మించి నేను రాలేను, లోపలికి వెళ్తే ప్రమాదం సార్. సరే, మీరందరూ క్యాంప్కి తిరిగి వెళ్ళండి. దీని తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటాం. లెట్స్ గో. మెల్లిగా మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ మెల్లిగా పెట్టండి. మనందరం దూరంగా ఉందాం. బాంబ్ స్క్వాడ్స్, లోపల ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా అని చెక్ చేయండి. సార్, ఇందులో బాంబు అంతా ఏం లేదు. అలాగా? శ్రేయ, విరాట్, కబిన్, ఎస్ సార్. ఈ బాక్స్ను ఓపెన్ చేయండి. ఏంటిది? బొమ్మలా? చూడండి సార్, ఈ 2 రౌడీలు పాత క్రిమినల్స్. ఒకడి పేరేమో చంపా, ఇంకొకటి పేరేమో రాకా. వీళ్ళు చివరిగా 6 నెలల క్రితం దొంగతనం కేసులో నేర్లలో దొరికిపోయారు. జైలు నుంచి తప్పించుకున్నారు. నేర్లానా? నేర్లా అంటే ఆ షేర్గఢ్కి పక్కనుంది అదే కదా, కరెక్టేగా? అవును సార్, మా రిలేటివ్స్ కూడా అక్కడ ఉన్నారు. ఇది షేర్గర్కి 20-22 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు సార్, వీళ్ళిద్దరూ వచ్చిన ఆ బండి కూడా షేర్గాడే చెందింది సార్. మీ ఆర్టీఓలు వీళ్ళు ఆ బండిని మొన్నే దొంగిలించారు. ఆశ్చర్యంగా ఉంది. ఈ 2 కేసులు కూడా తిన్నగా షేర్గెట్ వైపే వెళ్తున్నట్టున్నాయి. కొంపతీసి ఈ 2 కేసెస్కి సంబంధం ఉన్నాయేంటి? అయ్యుండొచ్చు. అభిజిత్, ఒకవేళ ఇది పంపి మాస్క్ కూడా షేర్గఢ్లో కొనుంటే? కావచ్చు. ఈ బొమ్మలు కూడా షేర్గఢ్కి చెందినవి అనుకుంటా. ఆ పంపి కూడా షేర్గఢ్కే వెళ్ళారు కదా ఎవరినో చూడడానికి. దీని వెనక ఉన్న సీక్రెట్ షేర్గఢ్కి వెళ్తేనే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేయండి. ఇది ఖచ్చితంగా ఆ ముగ్గురి బ్యాగ్లో ఎవరిదై ఉంటుంది. సార్, సార్ ఇందులో చూడండి, రక్తపు మరకలున్నాయి. సార్, ఇటు చూడండి, ఇందులో కూడా బ్లడ్ ట్రేసెస్ ఉన్నాయి సార్. ఇక్కడ రోడ్ వచ్చింది. దీని అర్థం ఆ ముగ్గురిని ఇక్కడ నుంచే కిడ్నాప్ చేసి ఉంటారు. ముగ్గురిని కిడ్నాప్ చేయడం ఈజీ అయిన విషయం కాదు సార్. దాదాపు 4-6 ఉండాలి. ఒక బండి ఉండాలి. అది పెద్ద బండి అయి ఉండాలి పూర్వి, వ్యాన్ లేక ట్రక్. ఆ ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్లారనేది ఎలా కనిపెట్టాలి సార్? టీ కొట్లో నుండి. ఏం చెప్తున్నారు సార్? అటు చూడు, టీ గ్లాసెస్, తరువాత ఈ టీ కవర్. దీని అర్థం ఇద్దరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఉంటారు. ప్లాస్టిక్ కవర్లో టీని చాలా దూరం నుంచి కాదు, పక్కన ఉన్న ఏదో ఒక కొట్లో నుంచే తీసుకుంటారు.
శ్రేయ ఒక్క నిమిషం. అది ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నీకు ఏమైంది సార్? ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారుతారో అస్సలు అర్థం కావట్లేదు. విషయం తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెడీ దగ్గర అంతా ప్యాక్ చేయమని చెప్పేశావా? అంటే మనం బయలుదేరుతున్నాం కదా షేర్గఢ్కి. అవును సార్, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు తన థింగ్స్ తీసుకొస్తానని అన్నారు. ఓ నో, దయా శ్రేయాని లెటర్ గురించి అడుగుతున్నాడా ఏంటి? అరే దయా నువ్వు ఇక్కడే ఉన్నావా? విషయం ఏంటంటే ఏసీపీ సార్ దగ్గర నుంచి స్ట్రిక్ట్ ఇంకా ఎమర్జెన్సీ ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆర్డర్? అది మనం షేర్గఢ్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లో అది అక్కడికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలంట. ఓ ఇదేనా అర్జెంట్ అయిన స్ట్రిక్ట్ అయిన ఆర్డరు? ఏంటో. నువ్వేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి పేపర్ వర్క్లు ఉంటే వెళ్ళి చూడుపో. ఫ్రెడీకి పంకజ్కి చెప్పు ఎవిడెన్స్ మిస్ అవ్వకూడదని. అర్థమైందా? వెళ్ళు 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 వెళ్ళు. అభిజిత్, నేను లెటర్లో ఏదైనా తప్పుగా రాశానా ఏంటి? అరే అలాంటిదేం లేదే, ఎందుకు? లేదు, అదే అర్థం కాలేదు. లెటర్ చదివిన తర్వాత శ్రేయ సంతోషపడుతుంది అనుకున్నాను. తను నడుచుకుని చూస్తుంటే లెటర్ ఇచ్చినట్లేదు. ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే మందు చేదుగా ఉంటుంది, అలా ఉంది. ఎందుకు అలా చేస్తుంది తను? చేదు మందుకి ప్రిస్క్రిప్షనా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కదా, అచ్చా చాలా బాగుంది. రేయ్, బెదిరించుకురా ఎక్కువగా. నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు తిరిగి వచ్చాడురా. తను తిరిగి రావడానికి కారణం ఆ బంగ్లాని ధ్వంసం చేసినందువల్లే. తన ఆత్మ అందులోనే ఉంది. కావాలంటే నువ్వే చూడు. ఇక ఎవరం ప్రాణాలతో ఉండలేం, ప్రాణాలతో తప్పించుకోలేం. నేను చెప్పేది విను, ఇక్కడ ఉండకూడదు. మనం ఆ హోటల్ రూమ్కే వెళ్ళిపోదాంరా. రే ఏంట్రా నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా అంటే? అదొక ఆత్మ హోటల్ రూమ్ కావాలంటే కూడా వస్తుంది. అది ఇది చూడు, అది మన బ్రహ్మ కూడా అయిండొచ్చు. అలాంటి ఒక విషయమే లేదని అనుకుంటున్నాను నేను. ఇంకా ఇంతవరకు తను ఎప్పుడు భవనానికి బయట ఎవరు చూడలేదంట. అలాగే ఎవరైనా తన్ని చూసినా గానీ ప్రాణాలతో ఉంటారంటావా? చూసినట్టు చెప్పడానికి. ఇలా చూడు, మనం ఎంత వేగంగా వెళ్ళగలమో వెళ్దాం. ఇంకా ఆయన చూడు, ఎవరైనా వెనక నుండి హెల్ప్ అని అడిగినా గానీ తిరిగి చూడకూడదు. అలాగే చేద్దాం. త్వరగా రా, పద. త్వరగా. ఏంట్రా ఇది? తనకి తెలియదు అనుకుంటాను ఈ చీకట్లో ఇక్కడ ఉండకూడదని. ఒక పని చేద్దాం, మనం వెళ్ళి తనకి చెప్దాం. రే ఆగ్రా. వాడిని కాపాడడానికి వెళ్ళి మనం సమస్యలో ఇరుక్కుంటాం. వద్దురా. ఏంట్రా నువ్వు? ఒకరికి సాయం చేసినందువల్ల మనమేం సమస్యలో ఇరుక్కోం. చెప్పేది విను. వద్దు చెప్పేది విను. చెప్పేది చూడండి. ఇదిగో అన్నా, ఇంత చీకట్లో ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్నా ఇలా చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకూడదు. ఈ చీకట్లో ఇక్కడ ఉంటే ప్రమాదం. సార్, ఇక్కడ పక్కన ఈ ఒక్క దాబానే ఉంది. ఇక్కడ ఏదైనా తెలుస్తుందా చూద్దాం. రండి సార్, ఇప్పుడే వేడి వేడి ఆలు పరాటా దాలు రెడీగా ఉంది. 4 ప్లేట్లు ఇమ్మంటారా? లేదు, ఇంకో రోజు చూద్దాం. మీరు మాకు ఒక సహాయం చేయాలి. సిఐడి ముంబై? ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు బాబు, చెప్పు. నీ వల్ల మాట్లాడలేదా? ఏంటి?
నీకు చెవులు వినిపించదా? ఏంటి నువ్వు ఇక్కడ టీ తీసుకెళ్ళిన వాళ్ళని చూసావా? నువ్వు చూసావా? ఇతను లిప్ రీడింగ్ చేస్తున్నాడు. ఇద్దరు మనుషులు ఉన్నారు కదా. అమ్మాయి, ఒక అమ్మాయి, మరి ఇంకొకరు, ఇంకో వ్యక్తి, ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి, కరెక్టానా? సరే, తర్వాత బండి, పెద్ద బండా, బండి నంబర్, పెద్ద బండి నంబర్ చూడలేదా? పెద్ద బండి ఫోటో బండిలో ఫోటో ఉండింది. అది ఎలాంటి ఫోటో గుర్తు చేసుకో. యాపిల్ కార్ట్ కేక్ ఫ్యాక్టరీ. సార్ మీరు వచ్చి మంచి పని చేశారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇన్స్పెక్టర్ అర్జున్, మేము షేర్గఢ్కి వేరే కేసు మీద వచ్చాం, కానీ ఇక్కడ ఇన్ని బాడీస్, ఇదంతా ఎలా జరుగుతోంది? సార్ గ్రామ ప్రజలందరూ అంటున్నారు ఇదేదో ఆత్మ పనే అని. దెయ్యం బూతలంతా ఏమీ లేవు, ఇవన్నీ మనుషులు చేసే పనులే, ఎవడో ఒక హంతకుడు చేసే పనే. సార్ ఇదేదో హంతకుడు పని కాదు, ఇది ఆత్మ పనే. ఏనా ఒక ఆత్మ. మీలో ఎవరైనా ఆ ఆత్మని చూసారా? ఎలా సార్ చూడడం? చూసిన వాళ్ళనే అది చంపేస్తుందిగా. సార్ మేము చూసింది లేదు, కానీ విన్నాం సార్. అది తను వచ్చేటప్పుడు అన్ని వైపులో దుమ్ములు ఎక్కువగా ఉంటుందట. అవును సార్, పైగా తను ఎప్పుడూ వైట్ డ్రెస్సే వేసుకుంటుందట. చేతిలో ఒక ల్యాంతరు, మరో చేతిలో పెద్ద కత్తి. ఎందుకంటే పాత అంతఃపురాన్ని పగలగొట్టి తనని ఇల్లు లేని దానిగా చేసేసారంట. అందువల్ల అది మొత్తం ఊరిని నాశనం చేస్తుంది, ఎవరిని బతకనివ్వదు. ఇటు చూడండి, ఊరికి ఏదో ఒకటి చెప్తూ ఉండొద్దు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ దెయ్యం భూతం అంటూ ఏమీ లేదని. ఇంకా ప్లీజ్ ఇలాంటి వదంతులు మీరు దయచేసి స్ప్రెడ్ చేయొద్దు. ఆ పాత భవనాన్ని అంటున్నారు కదా, అసలు దాని కథ ఏంటి? సార్ ప్రభుత్వ అధికారి ఆ బంగ్లాని ధ్వంసం చేశాడు. నేను ఆఫీసుని ఇక్కడికి రమ్మన్నాను, వస్తూ ఉంటాడు సార్. ఓకే. సార్ ఇతనే మిస్టర్ చేతన్, గవర్నమెంట్ ఆఫీసర్. ఇతనే ఆ బంగ్లాని ధ్వంసం చేయమంది. హలో సార్. ఆ ఇన్స్పెక్టర్ అర్జున్, నేను ఈయనతో మాట్లాడుతుంటాను. ఈలోపు బాడీస్ని మీరు పోస్ట్మార్టంకి పంపించండి. ఎస్ సార్. సరే మిస్టర్ చేతన్, ఈ భవనం ఇదంతా ఏంటి కదా? సార్ ఇది 1850లో జరిగింది. ఆ బిల్డింగ్ ఒక ఫారెన్ వ్యాపారిది. అందరూ చెప్తుంది ఏంటంటే ఆ వ్యక్తి తన భార్యని కత్తితో పొడిచాడు. ఆ రోజు నుండి ఆ వ్యక్తి యొక్క భార్య ఈ బంగ్లాలో ఉంది. సార్ అందరూ అలా నమ్ముతున్నారు, కానీ నేను చూసింది లేదు సార్. లేనిది అసలు ఎలా కనపడుతుంది? మరెందుకు ఆ భవనాన్ని పగలగొట్టమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది? ఆ బిల్డింగ్కి ఎవరు ఓనర్ లేదు సార్. ఆ బిల్డింగ్ చాలా పాతది అయిపోయింది. ఆ బిల్డింగ్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఒకవేళ ఆ బిల్డింగ్ పడిపోయిందంటే తర్వాత చాలా సమస్యలు ఏర్పడతాయి. అందుకనే గవర్నమెంట్ దాన్ని పగలగొట్టమని ఆర్డర్ వేసింది. సార్ అది యానా ఆత్మనే కాదన్నప్పుడు మనుషులు మాత్రం ఎలా చూడగలుగుతున్నారు? హేనాని ఎలా చంపాడో ఆ హంతకుడు అందరినీ అలాగే చంపుతున్నాడు. తెల్ల డ్రెస్సు,
లాంతర్, కత్తి. ఓపెన్ చేయండి. ఇక్కడ చంపబడ్డ వాళ్ళ లిస్టు నాకు వెంటనే కావాలి. సార్, మనం ఇక్కడికి వచ్చేసాం, కానీ ఆ ఆత్మ మనల్ని తిరిగి వెళ్ళనివ్వదేమో అనిపిస్తోంది. ఈ మాస్క్ గురించి మీకేమైనా తెలుసా? నాకు తెలియదు సార్. అలాగా? అవును సార్. సార్, ఈ మాస్క్ జంబీ మాస్క్ అంటారు. షేర్కట్ బయట ఆదివాసి ప్రజలు ఉన్నారు, వాళ్ళే ఈ మాస్క్ చేస్తారు. ఇంకా ఈ మాస్క్ని ఇక్కడే అమ్ముతారు వాళ్ళు. అప్పుడు ఇది ఏ కొట్లో దొరుకుతుంది? ఆ వైపు సార్. అక్కడ. మ్, థ్యాంక్ యూ. మ్. ఫ్రెడీ, పద వెళ్దాం. ఎవరిని వెతుకుతున్నావు? ఆయన ఆత్మని సార్. ఓ లేదు, తను ఇప్పుడు రాదు. రాత్రి నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, అప్పుడు వస్తుంది. ఓకే కదా? ఇప్పుడు రా. ఏంటి? సారీ అంకుల్, మీకేం కాలేదుగా? క్షమించమ్మా, నా కంటి చూపు సరిగ్గా లేదు. మేము మిమ్మల్ని డ్రాప్ చేయమా? వద్దులేమ్మా, ఈ షేర్గడ్ మా ఇంటి తోట లాంటిది, నేనే వెళ్తానులే. జాగ్రత్తగా వెళ్ళండి. సరేమ్మా. సార్ ఒక్క నిమిషం. ఆ? మేము సిఐడి ముంబై నుంచి వచ్చాం. ఈ మాస్క్ మీ కొట్లో కొనిందేనా? ఇది మా కొట్టుదే అనిపిస్తోంది సార్. దీన్ని కొన్నదెవరని మీకు ఎవరన్నా గుర్తున్నారా? చాలా మంది కొనుక్కెళ్తున్నారు సార్. అడగ్గానే చెప్పడం కష్టం. ఇటు చూడండి, మాస్క్ ఒక డెడ్ బాడీ దగ్గర దొరికింది మాకు. డెడ్ బాడీ? అవును. పంపి. ఇతని పేరు పంపి. మీరు ఇతన్ని చూసారా? లేదు సార్. ఈ పంపి ఇక్కడికి జూలై 25వ తారీఖు 4:30కి ఎవరినో కలవడం కోసం వచ్చాడు. జూలై 25వ తారీఖు 4:30 గంటలకు ఇక్కడ ఎవరన్నా కాచుకున్నారా? జూలై 25. అవును సార్. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఒక వ్యక్తి ఎవరి కోసమో ఎదురు చూసింది నిజమే సార్. ఓ 2-3 సార్లు ఆ వ్యక్తి నన్ను కూడా అడిగాడు సార్, ఎవరైనా అతన్ని కలవడానికి వచ్చారా అని. అలాగా? ఆ వ్యక్తి పేరు తెలుసా? లేదు సార్. వాడి మొహం గుర్తుందా మీకు? కొంచెం. గుడ్. ఫ్రెడీ, స్కెచ్ వేయడానికి ఏర్పాటు చేయండి. పదండి వెళ్దాం. సార్, మా పూర్వీకులందరూ చెప్పేవారు దెయ్యాలున్న చోటు ప్రమాదకరమని. వద్దు సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి మనం పనిచేయడానికి వచ్చాం. ఇదే ఆ బాక్స్ ఉండే చోటు. సార్ సార్, ఇతన్ని మనం క్రైమ్ సీన్లో చూసాం సార్. పద, ఏంటో అడుగుదాం. సార్ 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 సార్, నాకు కడుపులో అదోలా ఉంది సార్. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళొస్తాను. సరే అయితే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. కానీ ఆలోచించుకో, గెస్ట్ హౌస్లో నువ్వు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా. సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఒక్కసారి ఈ బాక్స్ ఫోటో చూడండి. ఈ బాక్స్ చాలా కొత్తగా ఉంది. అయితే ఇటువంటి బాక్స్ రీసెంట్గా ఎన్ని అమ్మారు? ఇలా చూడండి సార్, బాక్సులు ఏమి పెద్దగా అమ్ముడవ్వవు. పోయిన నెల నేను 2 బాక్సులు అమ్మా. ఒకటి మా అన్న కూతురు షిప్రా కొనుక్కెళ్ళింది. ఇంకొకటి విల్లోరా రెసిడెన్సీ, అక్కడున్న ఒక కస్టమర్ కొనుక్కెళ్ళారు. కస్టమర్స్ ఇలా ఉంటారా? లేదు, వీళ్ళు కాదు. ఆ కస్టమర్స్ గురించి వెల్లోరా రెస్టారెంట్కి వెళ్ళి మనం అడగాలి. పంకజ్, పంకజ్! పంకజ్! అక్కడ ఉన్నాడు చూడు. హే, ఏయ్, ఆగ్రా! అడవిలో మాయమైపోయాడు. అయితే ఏంటి? వాడి బ్రేస్లెట్ నా చేతికి చిక్కింది. అయితే ఇదే ఆ బేకరీ. ఆ రోజు ఈ టెంపోనే యూజ్ చేసి ఉంటారు. సార్, బేకరీ మొత్తం హిస్టరీ తెలుసుకున్నాము. బేకరీ ఓనర్ చెన్నైలో ఉంటారు. బేకరీ బాధ్యత సుధీర్కి ఇచ్చారు. మేనేజర్ సుధీర్. మీరంతా ఎవరు సార్? కేక్ ఆర్డర్ చేయాలంటే వేరే దారి నుంచి రావాలి మీరు. ఇది ఓన్లీ స్టాఫ్ మాత్రమే అలౌడ్ ఈ దారిలో. మేము సిఐడి. సిఐడి?
మీరు మా బేకరీ లైసెన్స్ చెక్ చేయడానికి వచ్చారా? లేదు, ఇక్కడ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ముగ్గురిని కిడ్నాప్ చేసి ఉంటారు, ఈ బేకరీ టెంపోలోనే. ఏమంటున్నారు? అవును మిస్టర్ సుధీర్, నేను మీ అన్ని టెంపోని ఇప్పుడే చూడాలి. ఖచ్చితంగా సార్, రండి. అభిజిత్ సారు, దయా సారు ఏం ఆలోచించి నన్ను ఒంటరిగా పంపించారో తెలియలేదు, నిన్ను హాస్పిటల్ నుండి ఇక్కడికి తీసుకురావడానికి. మరైతే నువ్వు ఏమనుకున్నావు? ఇక్కడికి నేను ఒంటరిగా రావాలనా? ఆ హంతకుడు మళ్ళీ నా మీద దాడి చేయాలనా? అదే కదా నీకు మూసుకుని కావాల్సింది? ఉంటారా? ఆత్మ వచ్చేసింది. ఒరే నాయనో, పరిగెత్తు. మన ప్లాన్ ఏంటో నేరస్తుడికి ముందే తెలిసిపోయింది. లేదంటే మనకి బొమ్మ దొరికిన విషయం వాడికి తెలుసుండాలి. అయితే నిందితుడు పంపిని చంపినవాడైండు. మనం వీడిని వెతుకుతున్నది వాడికి తెలిసిపోయింది. వీడినే పంపిని మార్కెట్లో కలవాలనుకున్నాడు. తర్వాత ఈ ఏన ఆత్మ కొత్త కేస్. ఆత్మ పేరు చెప్పి ఎవరు ఇలా చంపుతున్నారో తెలియడం లేదు. శ్రేయ, గెస్ట్ హౌస్కి గెస్ట్లు వచ్చేసారా? అంటే దీన్ని కొన్నవాళ్ళు. సార్ ఇప్పటి వరకు లేరు సార్. వాళ్ళు రాగానే గెస్ట్ హౌస్ మనుషుల్ని మనం పట్టుకుంటాం. ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేస్ అవసరమా? సార్ మేమిద్దరం ఆయనను చూసాం సార్. ఆ అమ్మాయి ఎక్కడ గడ్డి పీకుతూ ఉంది. సార్ తను ఏనా కాదు, తులసి, ఇక్కడ గార్డెనర్. ఏంటి? మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. హే, ఎవరు? ఎవరై ఉంటారో? ఇక్కడే కదా చూశాను. అక్కడ చూడు. ఏయ్, ఎక్కడ? అదుగో అక్కడ. అన్ని టెంపోలో ఉన్నాయా? ఏదైనా బయటికి వెళ్ళిందా? టెంపోలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. డెలివరీ పొద్దునే 11 పైన జరుగుతుంది సార్. మీరు ముగ్గురు ఏమనుకుంటున్నారు? సింహం గుహలోకి వచ్చి సింహాన్ని పట్టుకుందామనా? థ్యాంక్ యూ, నా పనిని సులభం చేశారు. లేదంటే అన్ని టెంపోస్ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ పిచ్చితనం చేసి నువ్వు ఒక విషయాన్ని నిరూపించావు. ఆ ముగ్గురు కిడ్నాపింగ్లో ఖచ్చితంగా నువ్వు ఉన్నావని. సరే, తెలిస్తే మీరేం చేయగలరు? అసలు మిమ్మల్ని ఇక్కడే తగలబెట్టి మీ బూడిద మొత్తం తీసి నాశనం చేస్తాను. ఏయ్! దయా, దయా, దయా.
దయా